పాల్వంచ నుంచి పశ్చిమ బెంగాల్కు వేగ్రా అనే ఊరు. అక్కడి నుంచి పాల్వంచ నుంచి ఇక్కడికి 1276 కిలోమీటర్లు. 15వ తారీఖు రాత్రి 10 గంటలకు వదిలిన బండి పాల్వంచ నుంచి 17వ తారీఖు పొద్దున తెల్లారగట్ల 4 గంటలకి మార్కెట్లోకి వచ్చిన. అయినా ఇంకా లేట్ అయిందంటాడు వీడు. 30 గంటలలో బండి తీసుకొచ్చిన. 2 నైట్లు నిద్ర లేదు నాకు, అసలు కంటి మీద కునికేయలేదు. 30 గంటలు డ్రైవింగ్ సీట్లకు వెళ్ళి ఆడ ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు అటు ఇటు నిలబడి టీ తాగి బండి ఎక్కుడే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత రిస్క్ తీసుకొని తోలుకొని వస్తే ఇంకా లేట్ అయిందని చెప్పేసి మాట్లాడుతుండే ఈ విధవ. ఏవో ఇట్లా ఉంటుంది దొంగ నా కొడుకులు. డ్రైవర్లు ఎంత రిస్క్ తీసుకొని మా సరుకు చేరుపుస్తాడు అని చెప్పేసి మమ్మల్ని అనేది పోయి దొంగ నా కొడుకులు. ఇంకా లేట్ అయింది అంటే ఏమిటికో తెలుసాయి నా కొడుకులు. మా వ్యవహారం కిరాయిలు ఎగదెంగుదామని, ఇంకా దెంగి తిందామని అట్లుంటుంది ఈ పచ్చి సరుకు బేరాలు చేసే దొంగలని కొడుకులకి. మహా ముదురులు అన్నట్టు కూరగాయలు, పచ్చి పండ్లు, ఇట్లాంటి మల్లెపూలు, ఇట్లాంటి పచ్చి సరుకులు చేసేటోళ్ళు దొంగలు.